అండి నమస్తే అండి. ఎలా అనిపిస్తుందండి చంద్రబాబు గారు ఎలా అనిపిస్తుంది మనకు సంవత్సరం అయితే ఇంతవరకు పింఛన్ అనుకోవాలా గ్యాస్ అన్నాడు మోసపోయి వేసేసారు సిలిండర్ లేదు మొత్తం గ్యాస్ అది అకౌంట్లో వేస్తాడంట అంతవరకు డబ్బులు కడితే అకౌంట్లో పడుతుంట మా రేపు వాళ్ళు అకౌంట్లో డబ్బులు తీసుకుంటున్నామా అని చెప్తున్నాడు ఇంకేమి అంతగా ఏమైనా రెండోసారి వస్తాడనా ఇస్తాడని నమ్మకంలా ఇదిగో సంవత్సరం అయిపోయింది 1.5 సంవత్సరం నాకు ఆయన ఏమీలా ఈయన ఏమనుకోవాలా లేనిపోని ఆ తిరుపతి లడ్డు ఆ పవన్ కళ్యాణ్ ఆయన కొడుకు ఆ తిరుపతి లడ్డు గురించి మాట్లాడుతున్నారు ఇవన్నీ వదిలేసి తిరుపతి లడ్డు అవసరమా ఆయన ఏదో సక్రంగా ఏదో చేశాడు అనుకో చేసాడో లేదో మాటకు వస్తే ఆయన చేయలేదు వైసీపీ వాళ్ళు చేయలేదు వైసీపీ మేము ఎందుకు వేసాం ఆయన కోట మేము ఎందుకు వేసాం ఆయన కోట వాళ్ళు డబ్బులు ఇచ్చారు కాబట్టి చెరువు ఒకటి వేసాం ఈయన వచ్చాడు ఏందో ఎంత ఉన్నాయి 5 ఏళ్ళు తర్వాత ఈయన దిగిపోతాడు మళ్ళీ ఆయనే వస్తాడు అప్పుడు మళ్ళీ బాగుపడుతుంది సదరంగా బండోడు కూడా సదరంగా బియ్యం ఇవ్వడంలే తినేదానికి బియ్యం లేవు నాకు జగన్ గారు ఉన్నప్పుడు అది పద్ధతిగానే ఉండింది ఇప్పుడు భయం అనేది లేకుండా పోయింది ఈయన వచ్చిన తర్వాత భయం లేదు ఈయన సేదరెడ్డి గెలిచాడు ఎమ్మెల్యే అదేదో ఐడెంటి కార్డు ఏదో అని చూపించి అది చూపిమంటా తీసుకొచ్చా సభ్యత్వం అని చెప్పి తిరుగుతూ ఉన్నారు ఇంక నేను పడించుకోవాలా ఆడ అవతల ఒక 5 కేజీలు బియ్యం అమ్మ కూతురుంటే ఒక 5 కేజీలు బియ్యం ఇప్పలేకపోతాడు ఆ మహేష్ ఇన్ఛార్జ్ మాత్రం ఉండరు ఉండి ఏం లాభా వేస్ట్ అయితే ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ కూటమిలోనే ఏదో గొడవలు అవుతున్నాయని అంటున్నారు మహిళల మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయి ఎవరు ఏం పట్టించుకోవట్లేదని అరుస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ అరుస్తాడు ఇంకేం చేస్తాడు మళ్ళీ రంగు పూసుకోవాలి ఆయన అందుకని అరుస్తాడు ఆయన చేసేది ఏంది ఆ తిరుపతి రెడ్డి గురించి మాట్లాడుతున్నాడు ఆయన చేసేది ఏందని ఎంతసేపు అది చేసిన ఏదో వైసీపీ వాళ్ళు చేయడం లేదు వైసీపీ వాళ్ళు చేయడం అంటే ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళకి వైసీపీ ఉన్నప్పుడు జీతాలు పట్టు ఇప్పుడు 2 నెలలు 1.5 నెలలకి జీతాలు పడడం లేదా అప్పుడేంది ఆయన చేసేదే ముందు మెయిన్ ఏంటంటే పింఛన్ ఎత్తుక్కోవాలా లేనోడికి నాకు లేలేను కాలేజీ పడిపోయింది నా మౌసాయి ఎవరు చూడడంలే